హాయ్ పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే బింగో అండ్ ద విష్ స్టార్. అనగనగా ఒక డాగ్ ఉండేది. ఆ డాగ్ వచ్చేసి బింగో. దాని పేరు వచ్చేసి బింగో. ఒక పాడుపడిన గదిలో నిద్రిస్తూ ఉండేది. ఆ పక్కనే పిల్లలు ఆడుకుంటూ జంతువులు వెళ్ళినా కూడా బింగో చిరునవ్వుతూ ఉండేది. బింగో చాలా పేదవాడు అయినా కూడా హృదయం దయతో ఉండేదన్నమాట. బింగో మంచితనం గురించి చెప్పుకోవాలంటే కనుక ఆకలితో ఉన్న పప్పీస్కి తన బ్రెడ్ ముక్క షేర్ చేసుకునేది. అలానే పెట్టెలు ఇరుక్కుపోయిన పిల్లల్ని అవి బయటకు తీయడం, ఎవరైనా పిల్లలు బాధపడితే వాళ్ళని ఆడించడం, ఇది తను అలా మంచితనం గురించి చెప్పుకోవాలంటే. అలానే తన దగ్గర ఏమున్నా లేకపోయినా కానీ వేరే వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయాలని చూస్తుంది. అయితే ఒకరోజు రాత్రి ఆకాశం వెలుగుతూ ఉంది. ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వేగంగా బింగు దగ్గరికి వచ్చి పడింది. అది దిగగానే అది ఒక చిన్న అందమైన విష్ ఫెయిర్ ట్వింకిల్గా మారుతుంది. అయితే బింగోని ఒక కోరిక కోరుకోమని చెప్పేసి అంటుంది. అయితే బింగో అప్పుడు ఏం కోరుకున్నాడో తెలుసా? బింగో ఇంకా ఏం కోరుకోకుండానే ఏమవుతుందంటే ఇల్లంతా ప్రకాశవంతంగా బంగారంతో తయారవుతుంది. అలానే దుప్పటి, చిరిగిపోయిన దుప్పటి కూడా ప్రకాశిస్తుంది. అయితే అప్పుడు బింగు ఏం కోరుకుంటాడంటే, నాకు కావాల్సింది మనీ కాదు, అందరికీ హెల్ప్ చేయటం కావాలి అంటుంది. అయితే అప్పుడు కుక్క పిల్లలకి ఆహారం, పిల్లలకి ఆట బొమ్మలు ఇలా ప్రతిసారి పంచుతూ వస్తుంది. అయితే ఈ మాయా స్టార్ ఉంటుంది కదా, ఇతను ఎప్పుడైతే పంచుతుందో అప్పుడు ఇంకా పెరుగుతూ వస్తుందన్నమాట. అలా ఇవ్వడం వల్ల ఇతరుల కోసం ఇచ్చినప్పుడల్లా బింగు మరింత ధనవంతుడు అయ్యేవాడు. ఒకసారి తనకి రాయల్ ఆహ్వానం వచ్చింది. అంటే ఒక రాజకుమారి రథం వస్తుంది. గాడ్లు బింగోకి నమస్కరిస్తారు. అతన్ని రాజభవనానికి తీసుకెళ్తారు. అయితే ఆ రాణి ఏం చేస్తుందంటే బింగోతో, నువ్వందరికీ బాగా హెల్ప్ చేశావు, సో ఇక నుంచి రాజభవనమే నీ ఇల్లు అని చెప్పేసి అంటుంది. బింగో ఆ రాజభవనం తోటల్లో తిరుగుతూ హాయిగా జంతువులతో ఆడుకుంటూ ఉంటాడు. మనం దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒక కుక్క ధర్మంతో నడుచుకుని ధనవంతుడయ్యాడు. ఓకేనా పిల్లలు? ఇలానే ఎప్పుడూ కూడా మనం కూడా ఫాలో అయితే, ఈ డాగ్ ఏదైతే ఫాలో అయిందో అదే మనం కూడా ఫాలో అయితే ఖచ్చితంగా ఎప్పటికైనా మనం కూడా ఇలానే సక్సెస్ అవుతాం. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.